ఎందుకురా అంత ఓవర్ యాక్టింగ్? ఒక మ్యాచ్ గెలిచినావు, దానికి అంత ఓవర్ యాక్టింగ్ చేసి అంత ఎటకారం అవసరమా? అవసరమేరా. నువ్వు సిఎస్కే గెలిచినప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఫీల్ అయినావో ఇప్పుడు నేను కూడా అదే రేంజ్లో ఫీల్ అవుతున్నా. అసలు అది ఏం మ్యాచ్ రా? ఫస్ట్లో మీరు ఇరగదీయడం మొదలెట్టారు ఎల్ఎస్జి. నేను టెన్షన్ పడిపోయా, ఏడా ఈడు ఎస్ఆర్హెచ్ రికార్డు పగలగొడతారా అని టెన్షన్ పడ్డా. కానీ లాస్ట్లో మొత్తం టప పడిపోయారు. చూసావా మా బౌలింగ్ ఎలా ఉందో? లాస్ట్లో మీకు ఊరించి హైయెస్ట్ స్కోర్ ఊరించి పురాన్ని అవుట్ చేసిన తర్వాత లో స్కోర్కి కట్టడి చేసాం కదా 210కి. అబ్బో వేసేసి పడం మాకు. మేము 16 ఓవర్ల దాకా పిచ్చ కొట్టుడు కొట్టాం. లాస్ట్లో ఏదో అదృష్టం సహకరించక వికెట్లు పడిపోయినాయి. కానీ లేకపోయింటే మీకు ఈ సీన్ కూడా ఉండేది కదరా. ఇందా ఓవర్ యాక్టింగ్ పెట్ట మాకు. మా బౌలింగ్ బ్యాటింగ్ చూసావా? మ్యాచ్ వికెట్లన్నీ పడిపోతున్నా కూడా కొట్టడం మాత్రం ఆపలేదు. లాస్ట్ దాకా తీసుకొచ్చి మ్యాచ్ మేమే గెలిచాం. ఆగరా ఏంటి బ్యాటింగ్ బౌలింగా? ఓవర్ యాక్టింగ్ చేయి మాకు. బ్యాటింగ్ గురించి పక్కన పెట్టి ఫస్ట్ బౌలింగ్ గురించి మాట్లాడతాం. 16 ఓవర్ల దాకా మిమ్మల్ని పిచ్చ కొట్టుడు కొట్టాం కదరా. అప్పుడు ఏదో లాస్ట్లో పురాణ అవుట్ అవడం వల్ల మాకు 250 స్కోర్ దాటలేకపోయినాం. అదే పురాణ ఇంకొక 10 నిమిషాలు ఉంటే 250 ఈజీగా కొట్టేవాళ్ళం. తర్వాత లాస్ట్లో మా బ్యాట్స్మెన్స్కి అదృష్టం తక్కువై కనెక్ట్ చేయలేకపోయారు. లేకపోతే ఈ పాటికి మ్యాచ్ వేరేలా ఉండేదిరా. అబ్బో చూసాములే. ఫస్ట్లో తీసిన వాళ్ళు లాస్ట్లో ఏమైపోయింది? మొత్తం పటపట పేక మేడలాగా కూలిపోయారు. మరీ అంత ఈచి మరి మాకు రా. సరే అంతా బాగుంది. సరే బ్యాటింగ్ గురించి మాట్లాడుకుందాం. బ్యాటింగ్ ఏమైంది? ఫస్ట్ 3 ఓవర్లోనే 3 వికెట్లు పడిపోయినాయి. ఏదో వాళ్ళు పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం వల్ల నీ మ్యాచ్ కొంచెం దాకా వచ్చింది. కానీ లేకపోతే అసలు మీరు గెలిచేవాళ్ళేరా. చూసావా? గెలిచేవాళ్ళం కదరా. గెలిచాము కదరా. మ్యాచ్ లాస్ట్ దాకా తీసుకొచ్చి కొట్టి మరి గెలిచాం కదా. అసలు ఎక్కడైనా గెలిచే హోప్స్ ఉన్నా కూడా హోప్స్ లేని సిచ్యువేషన్లో కూడా మేము హోప్స్ క్రియేట్ చేసుకుని మరి గెలిచాంరా. అదిరా ఢిల్లీ. చూసాం లేరా నాయన, ఢిల్లీ ఆడ గెలిచింది. ఫస్ట్లో వికెట్లు పడిపోయి తొందరగా పడిపోయి లాస్ట్లో మా వాళ్ళు బౌలింగ్ కొంచెం లూజ్ చేయడం వల్ల బ్యాటింగ్కి అనుకూలంగా పిచ్ మారిపోవడం వల్ల మీరు గెలిచారు. కానీ ఏదో మీ అదృష్టం కొద్దికి ఎరవలే. ఆ ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరో వచ్చి కొట్టారా. అంతవరకు మీ మ్యాచ్ అసలు హోపే లేదుగా. అదే చెప్తున్నాను రా. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి ఇంపాక్ట్తో కొట్టాడు కాబట్టి మేము గెలిచాము. అసలు మా ఆర్డర్ చూసారా? ఫస్ట్లో వికెట్ పడిపోయినా కూడా మేము కొంచెం టెన్షన్ పడ్డాం. కానీ లాస్ట్లో 10 ఓవర్స్ మాత్రం మేము అల్లాడించి వదిలిపెట్టాం. అదిరా ఢిల్లీ. చూసుకో, ఇంకోసారి గుర్తుపెట్టుకో. నాతో పందెం పెట్టుకో. మాకు ఓవర్ యాక్షన్ చేయ మాకు. మ్యాచ్ గెలిచినాం అంతే, వదిలే. సో ఫ్రెండ్స్, ఇట్లా ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. కానీ మీకు మాత్రం వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిలిం నిమోజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్. ఆపు వీళ్ళు ఇలానే చెప్తారు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారులే. కానీ నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడకండి. స్కిప్ అవుతున్నావు ఏందమ్మా? నెక్స్ట్ మ్యాచ్ చూసేవా? పంజాబ్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. పంజాబ్లో మా అయ్యర్ ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరి మడత పెట్టి కొడతాడు. లాస్ట్ టైం కెప్టెన్సీతో ఈ కోల్కతాని గెలిపించాడు కదా. ఈసారి కూడా పంజాబ్ను గెలిపిస్తారు. 18 ఏళ్ళ నుంచి కప్పు లేని పంజాబ్కి ఈ సంవత్సరం కప్పు ఖచ్చితంగా వస్తుంది. ఏంది నాన్న, పంజాబ్ కప్పు వస్తుందా? ఒరే, నేను సిఎస్కే గెలుస్తాను, మొన్న ఎస్ఆర్హెచ్ గెలుస్తాను, ఆర్సీబీ గెలుస్తాను, ఈరోజేమో పంజాబ్ గెలుస్తాను. అరే నీకైనా క్లారిటీ ఉందారా? ఎన్ని టీంలు కప్పులు గెలిస్తే అక్కడ ఉంది ఒకటే కప్పురా. ఆ కప్పు ఏ టీం గెలుస్తుందో? ఒక టీమే కదా. నువ్వు ఒక్క టీం ఫిక్స్ అవ్వు. ప్రతి టీం కప్పు గెలుస్తుందని మాత్రం చెప్ప మాకు, సరేనా? అంత ఎటకారం వద్దమ్మా. నేను అనుకున్న టీంలో ఏదో ఒక టీం కప్పు గెలుస్తుంది. అది నా అదృష్టం. నువ్వు అనుకున్న టీం ఏది గెలవదు. అర్థం చేసుకో. సో ఫ్రెండ్స్, ఈ వారం మాకు ఎప్పుడు ఉండేదే. కానీ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిలిం నిమోజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.